ఈరోజు మరి ఉపవాసం అనేటువంటి ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానించుకుంటూ ఉండగా యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చూసుకున్నట్లయితే ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనందరినీ మీ దేవుడని యెహోవా మందిరంలో సమకూర్చుడి. ప్రార్థన. మిక్కిలి ప్రేమ నమ్మకములు గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమందు ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ఇక్కడున్న ప్రతి వారికి నా ప్రభా అర్థం చేసుకునేటకు కావాల్సినటువంటి మనసును అనుగ్రహించండి. నా ప్రభా నీ కృపచేత నడిపించి బలపరచమని, నీ నామ మహిమార్థంగా ఈ యొక్క వాక్య ధ్యానాన్ని ఉన్నట్లు సహాయం చేయమని, అనేక మంది బిడ్డలు ఆదరించబడినట్లు, అనేక విషయాలు తెలుసుకున్నట్లు కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దయచేసి గమనించండి, ఇక్కడ ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పరచుడి. కాబట్టి ఈ రోజున ఉపవాసము అనేసరికి అందరూ కూడా ఎందుకు చేస్తారు ఏంటి అనేటువంటిది తెలీదు. ఉపవాసం ఉంటారు, చేసేస్తూ ఉంటారు, ముఖం వికారంగా పెడుతూ ఉంటారు, చాలా బాధపడుతున్నట్టు ఉంటారు. కానీ అది ఒక ప్రతిష్ఠించాలన్నమాట, ప్రతిష్ఠ చేస్తామన్నమాట, ఒక స్పెషల్గా ఉండాలన్నమాట, దానికి ఒక ప్రత్యేకత ఉండాలన్నమాట. కాబట్టి అందరూ చేస్తున్నారని మనం చేయటం, ఏదో చెయ్యాలి కాబట్టి చేయటం, ఇటువంటి ఉద్దేశాలతో కాదు చేసేదంట. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం చెప్తున్నాడు, సియోనులో బాకావతులు ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును నియమించి దాన్ని ప్రకటన చేయుడి. కాబట్టి మేము ప్రకటించి ఉన్నాం. ఇదిగో ఈ వారం అంతా కూడా మరి దేవుడిచ్చినటువంటి ఆలోచన బట్టి మీరున్న చోటనే మీరు ఉపవాసం ఉండి మరి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి, దేవుని సన్నిధిలో మోకరించడానికి చక్కటి అవకాశాన్ని మేము కల్పిస్తూ ఉన్నాము. మీరు ఏ స్థితిలో ఉన్నా, మీరు ఎక్కడున్నా కూడా దేవుని నామాన్ని మహింపరచడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశము అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నా ప్రియమైనటువంటి వారలారా, ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రతి వారు కూడా శ్రద్ధగా వినాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. అసలు ఉపవాసము అంటే అర్థం ఏమిటి? మీకు అందరికీ తెలుసు. ఉపవాసం అంటే 2 భాగాలది, ఉప ప్లస్ వాసం. ఉప అనగా దగ్గరగా, వాసం అనగా నివసించడం. రాసుకోండి అందరూ బుక్లో పెట్టుకుని చక్కగాను. ఉప అనగా దగ్గరగా, వాసం అనగా నివసించడం. కాబట్టి దీని పూర్తి అర్థం ఏంటంటే దగ్గరగా నివసించడం. హల్లెలూయా. ఎవరికి? దేవునికి దగ్గరగా నివసించడం. దేవునికి దగ్గరగా నివసించడానికి ఏదైతే అడ్డు వస్తుందో, ఏదైతే ఆటంకపరుస్తుందో దాన్ని దూరంగా పెట్టుకోవడమే ఉపవాసం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఈ ఉద్యోగం అనేది ఉంది, ఉద్యోగంలో నేను నిమగ్నం అయిపోయి దేవుని సన్నిధికి నువ్వు రాలేకపోతున్నావు. కాబట్టి దేవుని సన్నిధికి రావడానికి ఆటంకపరుస్తున్నటువంటి ఉద్యోగాన్ని ఉపవాస పెడతావు కొన్నాళ్ళు. అంటే దాన్ని పట్టించుకోవు, దానికి సెలవు పెడతావు, దాన్ని మర్చిపోతావు, 1 రోజు 2 రోజులు ఎంతో. అలాగే నీ మొబైల్ని నువ్వు దేవుని స్థుతించడానికి చాలా ఆటంకపరుస్తూ ఉంది. అప్పుడు ఏం చేస్తావు? మొబైల్కి ఉపవాసం పెడతావు, దాన్ని చార్జ్ చేయకుండా, దాన్ని వాడకుండా, దాన్ని స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడో పక్కన పడేస్తావు ప్రార్థించుకునేటువంటి టైంలో. అలాగే నీ యొక్క స్టడీసు, నీ యొక్క చదువు, నీ యొక్క ఫ్రెండ్స్, లేకపోతే నీ యొక్క బంధువులు, నీ యొక్క స్నేహితులు, ఎవరైతే నిన్ను దేవుని దగ్గరికి రాకుండా, దేవుని దగ్గర నివాసం చేయకుండా, దేవునితో గడపకుండా ఆటంకపరుస్తూ ఉన్నాయో వాటన్నిటిని ఏం చేస్తాం? మనం దూరంగా పెడతాం అన్నమాట. వాటిని దూరంగా పెడతాం వల్ల ఏమవుతావు? దేవునికి దగ్గరగా అవుతావు. కాబట్టి దేవునికి దగ్గరగా చేసేది ఏదైతే నిన్ను ఆటంకపరుస్తుందో దానికి దూరంగా ఉండటమే ఉపవాసం. ఎప్పుడైతే దానికి దూరంగా ఉంటావో దేవునికి దగ్గరగా ఉంటావు. అర్థమైన వాళ్ళంతా కూడా ఆమెను చెప్పండి. కాబట్టి ఉపవాసం అంటే భోజనం మానేయటం అనుకుంటాం మనం అంతా కూడా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ ఉపవాసాన్ని సౌమ్ అంటారనమాట. ఉపవాసాన్ని సౌమ్ అంటే ఇస్లాంలో 5 మూల స్తంభాల్లో 3వది అంటే ఇది. ఈ ఉపవాసం చాలా ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా ఆచరించవలసినటువంటి నియమం ఉపవాస వ్రతం అంట. వాళ్ళు ఖురాన్లో బాగా పాటిస్తారనమాట. చూడండి, రంజాన్ నెల వచ్చినప్పుడు మనకి ఈ ఖురాన్ ప్రకారం వాళ్ళు ఏంటంటే రంజాన్ నెల చాలా విధిగా ఆచరించవలసినటువంటి నియమం అనమాట ఉపవాస వ్రతం. ఈ ఉపవాసాన్ని పార్సీ భాషలో రోజా అంటారు. రాసి పెట్టుకోండి, మీకు ఉపయోగపడుతుంది. పార్సీ భాషలో రోజా అంటారనమాట. సో అరబ్లో దీన్ని ఏమంటారంటే, అరబీలో సౌము, సౌము,
సౌమ్ అంటారనమాట అరబ్బీ భాషలో. కాబట్టి ఈ విధంగా దీన్ని వాళ్ళ యొక్క ఆచారాలను బట్టి వాళ్ళ విధాలుగా భోజనం అనేటివి ఉపవాసం అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటుంటారు. కాబట్టి నువ్వు ఒక సిస్టమేటిక్గా లేకుండా మానేస్తే, భోజనం మానేస్తే బలహీనుడు అయిపోతావు. ఈ ఖాళీ కడుపు చేసుకోవటమే, ఖాళీ కడుపుతో ఉంటేనే ఉపవాసం అనుకుంటారు. కోర్స్ ఖాళీ కడుపుతో ఉండటం వల్ల ఏమవుతుంది, ఎసిడిటీ ఫామ్ అవుతుంది, బలహీనత వస్తుంది, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఇది సిస్టమేటిక్గా వెళ్లకుండా చాలామంది ఏం చేస్తారంటే ఉపవాసం ఉండేసేసి అనారోగ్యానికి పాలైపోతారు. బీపీలు, షుగర్లు, ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ పడిపోయి, బ్లడ్ లెవెల్స్ పడిపోయి చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతుంటుంటాయి. ఉపవాసం ఉన్న తర్వాత వెంటనే కూడా వాళ్ళ ఇష్టంగా చికెన్ బిర్యానీలు అవి తినేస్తూ ఉంటుంటారు. ఇది ఒక సిస్టమేటిక్గా హెల్త్ వైజ్ చాలా ప్రాసెస్కరంగా వెళ్ళవలసినటువంటిది అన్నమాట. కాబట్టి మీరు ఉపవాస దినమును ఏం చేయమన్నాడు ఆయన? ప్రతిష్ఠించుకోవాలి. కాబట్టి నిన్ను నీవు దేవునికి ప్రతిష్ఠ చేసుకోవాలి, ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ప్రకటించుకోవాలి నువ్వు. కాబట్టి నిన్ను దేవునికి ఏదైతే దూరం పరుస్తుందో దాన్ని దూరం పెట్టి నువ్వు దేవుని దగ్గర అవటం, అది అసలైనటువంటి ఉపవాసం. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో ఏది నిన్ను మరి దేవునికి దూరం చేస్తూ ఉంది? ఉపవాసము అంటే అర్థం చెప్తాను, రాసుకోండి. అంటే ఉపేక్షించుకొనుట, పా అంటే పరీక్షించుకొనుట, వా అంటే వాక్యాన్ని ధ్యానించుట, సా అంటే దేవునికి మనం సమర్పించుకొనుట, ము అంటే ముక్తిని చేరుటకు ఒకరున్నారు, లేదా ము అంటే ముడివేయబడటం దేవునితో వాక్యం ద్వారా. సో ఈ విధమైనటువంటి అర్థాన్ని కలిగి మనం చేస్తూ ఉన్నప్పుడు అది ఆత్మీయంగా ఎదగటానికి ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం అసలు ఎందుకని ఉపవాసం ఉండాలి? ఉపవాసం ఉండటం వల్ల ఏమవుతుంది మనకని చూసినట్లయితే, ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఏమవుతుందంటే మనకి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకోగలుగుతాం, రూపాంతరం పొందుతామన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనం రూపాంతరం చెందిస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువు 40 రోజులు భూమి మీద పునరుత్థానం అయిన తర్వాత 40 రోజులు కనపడి వెళ్ళిపోయిన తర్వాత 40 నుంచి 50 రోజుల వరకు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే 120 మంది వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, రూపాంతరం చెందారు వాళ్ళు. అందుకనే నేను మీకు ఈ వాల్పేపర్ పెట్టినప్పుడు పక్కన చితకొక చిలుకలు పెట్టాను, బటర్ఫ్లైస్. ఎందుకంటే అవి వాటి జీవితం రూపాంతరం చెందుతుంది. అంతవరకు ఒక అసహ్యంగా ఉన్నటువంటి వాటిలోంచి ఒక రూపాంతరం, మార్పు అనేది వచ్చింది. ఎందుకని? ఫాస్టింగ్ ఉంటుంది. అది చితకొక చిలుక ఒక గొంగల పురుగుగా అసహించుకుంటూ అందరి చేత ద్వేషించబడుతున్నటువంటి అది ఉపవాసం ఉంటుంది, ఒక ప్రత్యేకించుకుంటుంది, ఒక ప్రతిష్ఠించుకుంటుంది. అది ఎవరికి కనపడదు. తనను అసహించుకోవటానికి ఏదైతే రూపము మరి అడ్డుగా వచ్చిందో ఆ రూపాన్ని తొలగించుకోవటానికి ఏం చేస్తుంది అంటే అది చాలా దూరంగా వెళ్ళిపోతుంది, చక్కటి గూడు కట్టుకుంటుంది, తిండి మానేస్తుంది, అన్నీ పక్కన పెట్టేస్తుంది, రూపాంతరం వచ్చేంత వరకు అక్కడే ఉంటుంది, ఆహారం తిందు, తన దృష్టి అంతా కూడా దేని మీద కేంద్రీకరించదు, ఇంకా అట్లనే ఉండిపోతుంది. అప్పుడు అనుకున్నది సాధించిన తర్వాత, రూపాంతరం చెందిన తర్వాత ఏమొస్తుంది? బయటికి చక్కగా రెక్కలు ధరించుకుని నూతనంగా బయటకు వస్తుంది. ఎవరైనా క్రీస్తునందు నూతన సృష్టి అన్నట్లు. కాబట్టి నీ జీవితంలో ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నావు, ఎన్నిసార్లు నువ్వు దేవుని మహింపరుస్తూ ఉన్నావు, కానీ దేర్ ఈజ్ నో చేంజ్ అనమాట. అసలు ఉపవాసం ఉన్నావన్న మాట కానీ ఏ విధమైనటువంటి చేంజ్ లేదు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేసి ఎందుకని ప్రభు వెళ్ళలేదంటే, ఉపవాసం వల్లనే తప్ప మరి దేని వలన ఇట్టిది వదిలిపోవటం అసాధ్యం అని చెప్తాడు దేవుడు. కాబట్టి ఉపవాస ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి ఏంటంటే బంధకాల నుంచి విడుదల చేస్తుంది, దెయ్యాలను వెళ్ళగొడుతుంది, నీకున్న ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తుంది. ఈరోజున ఉపవాసం ఉంటారు ఎందుకంటే మా పాప పెళ్ళి అవ్వాలి, ఈరోజున ఉపవాసం ఉంటారు ఎందుకంటే ఉద్యోగం రావాలి, ఈరోజున ఉపవాసం ఉంటారు ఎందుకనంటే చక్కటి పెళ్ళి కావాలి. ఇట్లా ఒక స్వార్థపూరితమైనటువంటి ఉద్దేశంతో దేవుని దగ్గరికి వస్తున్నాం. కానీ నేను స్పిరిచువల్గా స్ట్రెంత్ తెచ్చుకోవాలి, అదేంటి బ్రదర్ తింటే బలం వస్తుంది కానీ మాంతే బలం వస్తుందా? మీరు బాగా చెప్తున్నారు అనుకుంటున్నారు కదా చాలామంది. నిజమే కదా, తింటే బలం వస్తుంది కానీ ఉపవాసం ఉంటే బలం వస్తుంది అంటున్నారు. స్పిరిచువల్గా బలపడాలంటే ఉపవాసం ఉండాలని చెప్తున్నారేంటి అనుకుంటూ ఉంటారు చాలామంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు నీ బాడీకి రెస్ట్ ఇస్తున్నావో, చూడండి యేసుక్రీస్తు ప్రభు 6 రోజులు పనిచేసి 7 రోజులు రెస్ట్ రిలాక్స్ అన్నాడు ఆయన. కానీ యేసుప్రభు కంటే గొప్పలు ఉన్నారు. ఈ రోజున 7 రోజులు పని చేసేస్తారు, ఎక్కడ బ్రేక్ ఉండదు. ఏంటంటే చాలా బిజీ అండి, నాకు కుదిరినప్పుడు ప్రేయర్ చేస్తాను, కుదిరినప్పుడు వస్తాను అప్పుడప్పుడు చర్చికి, ఎందుకంటే బిజీ, దేవుడి కంటే కూడా బిజీ.
ఈరోజు నువ్వు అటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు ఒకవేళ, అయితే దేవుడు నీతో చెప్తా ఉన్నాడు, ఎందుకమ్మా అంత బిజీగాను, ఏం సాధించారని? నువ్వు 100 కేజీలు బంగారం సంపాదించితే 1 గ్రాము కూడా అయ్యారు నీకు. ఒకవేళ పొరపాటున ఏ ముక్కులోనో చెవులోనో ఉండిపోయింది అనుకోండి, మొత్తం దాన్ని లాగిపడేస్తారనమాట. నీ స్కిన్ ఊడిపోతుందో, ముక్కు ఊడిపోతుందో, చెవి ఊడిపోతుందో చూడరు, వాళ్ళకి కావాల్సింది బంగారం. నువ్వు 100 కేజీలు సంపాదించావు కదా, సరే గ్రామ్ పోతే పోయింది అనుకుంటారు. లేదు, అంటే నేను ఇవన్నీ చూశానండి దగ్గరుండి, కాబట్టి చెప్తూ ఉన్నాను. కాబట్టి నువ్వు సూర్యుని కింద పడుతున్న ప్రయాసం అంతా కూడా వ్యర్థమే అని నువ్వు తెలుసుకునేటప్పటికి నువ్వు వ్యర్థమైపోతావు. కాబట్టి ఈ రోజున దేవుడు 6 రోజులు కష్టపడి పనిచేసి 7వ రోజు రెస్ట్ తీసుకున్నాడు. మరి నువ్వేం చేస్తూ ఉన్నావు? శ్రమ 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 అని చెప్పేసి కష్టపడిపోతూ ఉన్నావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి నీవు చేసేటువంటి ఉపవాస ప్రార్థన నీకు శక్తినిస్తుంది. ఎప్పుడైతే నువ్వు బాడీకి రెస్ట్ ఇస్తావో, నీలో ఉన్నటువంటి డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా లోపల బోల్డ్ వర్క్ జరుగుతుంటుంది తెలుసా. బోల్డ్ మంది కార్మికులు ఉంటారు తెలుసా మీకు లోపల. కార్మికులందరికీ కూడా సెలవు పోతే కంపెనీ ఎలా నడుస్తుంది? వారానికి రోజు ఎక్కడైనా సెలవు ఉంటుంది ఖచ్చితంగా. అప్పుడు వాళ్ళు ఏమవుతారు? రిలాక్స్ అవుతారు, రిఫ్రెష్ అవుతారు. ఈవెన్ చదువుకుంటున్న వాళ్ళందరూ కూడా 45 మినిట్సే ఉంటుంది చూడండి పీరియడ్. ఎప్పుడు కూడా 45 మినిట్స్ తప్ప ఒక మనిషిని చెప్పేదాన్ని గ్రహించలేడు. ఎంత గొప్ప దైవ సేవకులైనా చూడండి, 45 మినిట్స్ చెప్పిన తర్వాత ఒక సాంగ్ పాడింతో బ్రేక్ ఇవ్వటం సంథింగ్ అట్లా చేస్తూ ఉంటుంటారు. కాబట్టి ప్రతి స్కూల్లో పీరియడ్ 45 మినిట్స్ ఎందుకు ఉంటుందంటే అంతే వాళ్ళ కెపాసిటీ, అంతవరకునే గ్రహించగలుగుతాడు ఒక మనిషి నుంచి ఒక మనిషి చెప్పేది ఏదైనా సరే. కాబట్టి రెస్ట్ అవసరం బాడీకి, రిఫ్రెష్ అవుతుంది అనమాట. కాబట్టి అలాగే నువ్వు రోజు ఫుడ్ వేసేస్తున్నావు, లోపల ఉన్నటువంటి కర్మాగారం ఉంటుంది లోపల మనకి, దీన్ని డైజెస్ట్ చేస్తుంటుంది చిన్నగా. ఒక కర్రీ వండాలంటే కూరగాయలు కట్ చేస్తావు, ఉప్పు వేస్తావు, కారం వేస్తావు, దాన్ని ఉడకబెడతావు, తిప్పుతావు, ఇంత ప్రాసెస్ చేస్తే కానీ కూర రావట్లేదు నీకు. మరి నువ్వు అన్నం పెట్టేస్తున్నావు, అవి పెట్టేస్తున్నావు, ఒక డస్ట్బిన్లో పడేసినట్టు వరుస పెట్టేస్తూనే ఉంటారండి. అప్పుడే జామకాయ తింటారు, అప్పుడే యాపిల్ తింటారు, అప్పుడే పల్లి తింటారు, అప్పుడే అది తింటారు, ఇది తింటారు, అది ఇంక తింటానే ఉంటారు చాలామంది కూర్చుని. ఈ మిషన్ ఆగదన్నమాట, పని చేస్తూనే ఉంటుంది. మరి అంత హార్డ్ వర్క్ చేయిందంటే నీ కంపెనీలో ఉన్నటువంటి కార్మికుల పరిస్థితి ఏంటి? అసలు లోపల చాలా వర్క్ జరుగుతూ ఉంటుంది. మరి వాళ్ళకి ఎప్పుడైనా రెస్ట్ ఇచ్చావా? వారానికి కనీసం లంకణం పరమౌషధం అంటారు పెద్దలు. లంకనం పరమౌషధం ఎందుకు అవుతుంది? నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అర్థమవుతుందా నేను చెప్పేదంతాను? అర్థమైనట్లయితే ఆమెను చెప్దాం అందరం కూడా. లంకనం పరమౌషధం ఎందుకు అవుతుంది అంటే, ఎప్పుడైతే నువ్వు ఫాస్టింగ్ చేస్తూ ఉన్నావో, ఈ లోకానుసారంగా కూడా దైవికంగా ఎందుకు అప్లై చేశారంటే, దేవుడు అని చెప్తే కానీ ఇలా ఏం పని చేయరు అని చెప్పేసి ప్రతి దాంట్లో కూడా దేవుడి మీద భారం వేయాలి, దేవుడు ఇష్టపడతాడు ఉపవాసం ఉంటే అని చెప్తారనమాట. ఇంతకీ నీకు ఫిజికల్గాను స్పిరిచువల్గాను కూడా అనేకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి ఉపవాసం చేయటం వల్ల. ఎప్పుడైతే వీక్లీ వన్స్ నువ్వు కనీసం ఒక పూట నా భోజనం మానేస్తావో, నీ రిఫ్రెష్ అవుతుంది అన్నమాట లోపల నీ బాడీ అంతా. ఆ కార్మికులందరూ రెస్ట్ తీసుకుని, చూడండి మనం ఇప్పుడు చూడండి కూరగాయలు కట్ చేసుకుంటే ఇవన్నీ ఎలా చేస్తాం, లోపల నువ్వు వేసిన ఆహారాన్ని ముక్కలు చేసి దాన్ని రుబ్బి దాంట్లోంచి వచ్చేటువంటి బ్లడ్ అంతా ఒక పక్కకి, చెడ్డ అంతా ఒక పక్కకి, ఇవంతా కూడా ప్రాసెస్ జరుగుతుంటుంది లోపల. మరి దానికి రెస్ట్ ఇస్తున్నావా? హల్లెలూయా, దేవాది దేవుడే రెస్ట్ తీసుకున్నాడండి. 6 రోజులు సృష్టిని చేసి 7వ రోజు రిలాక్స్ అన్నాడు. మరి ఈ రోజున లేదు, చాలా వేకువజానే లేచి చాలా రాత్రి అయిన తర్వాత కష్టార్జితమైనటువంటి ఆహారం తిని చూపడుకుంటారంట. దేవుడి కంటే గొప్పోళ్ళు మరి వీళ్ళు. చాలామంది ఈ రోజున అట్లాంటి కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నారు. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు రిలాక్స్ అవ్వాలని చెప్పి. నువ్వు తినే తిండికి కూడా ఒకరోజు ఫుల్ స్టాప్ పెట్టాలి, ఒకరోజు రిలాక్స్ ఇవ్వాలి. కొంతమంది ఏంటంటే తినటం కోసమే బతుకుతారండి. పొద్దుటే లేస్తారు, బ్రేక్ఫాస్ట్ చేస్తారు, మధ్యాహ్నం లంచ్ చేస్తారు, సాయంత్రం డిన్నర్ చేస్తారు. ఈ మధ్యలో చేసే పని ఏముండదు, తినటమే, పడుకోవటం. కాబట్టి తినడం కోసం బ్రతకూడదంట. మనం బ్రతకాలి కాబట్టి ఆ బ్రతకడానికి అవసరమైన ఆహారం తీసుకోవాలి తప్ప, బ్రతకడం కోసం మనం తినాలి తప్ప తినడం కోసం మాత్రం బ్రతకూడదు. అలాగే ఎప్పుడైతే నువ్వు ఒక మీల్ని స్కిప్ చేస్తావో, నీ ఆరోగ్యం మంచి ఎనర్జెటిక్గా తయారవుతుంది, నీ బాడీ మంచి యాక్టివ్ అవుతుంది, నీ బాడీ మంచి లైట్ ఫీల్ అవుతుంది. ఆరోగ్యపరంగా కూడా ఇది చాలా మంచిది. అందుకే లంకణం పరమౌషధం అన్నారు. ఈ విషయం తెలిసినప్పుడు నువ్వు ఇటు ఆత్మీయంగా బలపడవచ్చు, ఇంత టైము నువ్వు రోజు వండుకుని తిని ఇది చేసి బిజీ అయిపోతావు. కాబట్టి ఇవన్నీ మానేసినప్పుడు, అసలు నా చిన్నతనంలో చర్చలు ఏం చెప్పారంటే, మేము
అన్నం వండుకునేటప్పుడు పిడికిడి బియ్యం తీసి ఒక డబ్బాలో వేసేవాడిని రోజును. మా అమ్మకి ఆడపిల్లలు లేకపోవడంతో ఆయన ఉన్న మా అక్క పెద్దది పెళ్ళై వెళ్ళిపోయింది. ఆ వంట వండేటప్పుడు నేనే ఆ బియ్యంలో రాళ్ళు అవి ఏరిచ్చివ్వండి అనమాట. ఇచ్చినప్పుడు గుప్పిడితోటి బియ్యం తీరా అనేది ఎందుకనంటే మనం తినే దాంట్లో దేవుడికి ఇవ్వాలి అని చెప్పి. అప్పుడు ఆ గుప్పిడి బియ్యం తీస్తే ఒక డబ్బా నిండిదనమాట వారానికి, చిన్న డబ్బా. ఆ డబ్బా వెళ్తొస్తే దైవసేవకుడు గుర్తు ఏంటంటే, ఓహో వీళ్ళు ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నారు, వీళ్ళు అయ్యో వీళ్ళకి సరైనటువంటి ఆహారం లేదు, వీళ్ళ కోసం భారంగా ప్రార్థన చేయాలి అనేటువంటి భారం రావాలని చెప్పి అప్పుడు సిస్టమ్ అలా ఉండదు. మరి ఇప్పుడు మాకు తెలియదు కానీ ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ఏంటన్నది. అని వీటి బియ్యం ఎవరు ఇస్తున్నారు చర్చెస్లో కానీ, అంతా కూడా డబ్బులే తప్ప. చూడండి, అప్పుడు అలా బియ్యం ఇచ్చినప్పుడు ఆ పూట మానేసినటువంటి బియ్యం ఎవరైతే లేని వాళ్ళు ఉంటారో, ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు తింటారనమాట. అంటే నువ్వు ఉపవాసం ఉండి నీ బియ్యం నీ ఇంట్లో నెట్టుకోవడం కాదు, ఆ ఉపవాసం ఉండటం ద్వారా వండుకోవటం మానేసినటువంటి రైస్ని పేదలకు ఇవ్వటము, ఎవరికో ఇవ్వాలన్నమాట. హల్లెలూయా. మరి నా చిన్నతనంలో చాలా మంచిది అనిపించింది నిజంగా. అన్నది ఆ సిస్టమ్ బాగుండేది. రాను అన్నీ కూడా మారిపోయినాయి సిస్టమ్ అంతా కూడా. ఆ విధంగా నువ్వు ఉపవాసం చేసినప్పుడు దేవునికి మహిమార్థంగా ఉంటుంది. నీకున్న ఆహారాన్ని ఎదుటి వాళ్ళకి ఇచ్చావు, నీకున్న సమయానికి దేవునికి ఇచ్చావు, నీకున్నదంతా కూడా దేవునికి దగ్గర చేసుకున్నావు. నీకు ఏదైతే అడ్డొస్తుందో అదంతా కూడా ఏం చేసావు, పక్కన పెట్టేస్తావు. మరి ఈరోజు నీకు అడ్డొస్తున్నది నువ్వు పక్కన పెట్టగలుగుతున్నావా? నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పక్కన పెట్టగలుగుతున్నారా? ఆలోచించండి ఒకసారి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఈ దినాల్లో చాలామంది ఉపవాసం చేస్తుంటారు, కానీ వాళ్ళ జీవితాలు అనేక సమస్యలు జయించలేకపోతున్నారు. కష్టాలు, శ్రమలు, బాధలు వీటిని జయించాలని చెప్పేసి ఉపవాసం చేస్తుంటారు. కానీ అసలు మనం ఉపవాసం అంటే ఏంటి, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఉపవాసం ఏమిటి, మనం చేస్తున్నటువంటి ఉపవాసం ఏంటి అని చెప్పి దీని గురించి తెలుసుకుని ఉపవాసం చేస్తే, వాక్యానుసారంగా ఉపవాసం చేస్తే ఖచ్చితంగా అనేక సమస్యలకు మనకి దేవుడు జవాబు ఇస్తాడు. అసలు ఉపవాసం మనం ఎందుకు చేయాలి, ఎందుకు చేయాలంట రాసి పెట్టుకోండి మీరు. ఉపవాసం ఎప్పుడు కూడా మనం పోగొట్టుకున్నటువంటి ఆత్మీయ జీవితాన్ని తిరిగి పొందడానికి ఉపవాసం చేయాలంట. మనం ఏదైతే పోగొట్టుకున్నామో, ఏదైతే కోల్పోయావో, నువ్వు ఏ అభిషేకాన్ని అయితే కోల్పోయావో, ఒక ఆర్డినరీ పర్సన్గా జీవించేస్తూ ఉన్నావు, నీకు దేవుడిచ్చినటువంటి అభిషేకాన్ని, ఆనందాన్ని, నీ జీవితంలో పొందుకోవాల్సినటువంటి మేళ్ళన్నీ కోల్పోయావు నువ్వు. అది తిరిగి రెస్టోరేషన్. అందుకోసం నువ్వు ఉపవాసం చేయాలంట. ఈ యొక్క సాతాను పెట్టేటువంటి తంత్రాలన్నింటిని తెలుసుకుని ఆ తంత్రాలను జయించడానికి ఉపవాసం చేయాలంట. నెక్స్ట్, ఉపవాసం అంటే అర్థం ఏంటి, దేవునికి దగ్గరగా జీవించడం. కాబట్టి దేవునికి దగ్గరగా జీవించడానికి ఉపవాసం చేయాలంట. ఉపవాసం ఉన్నప్పుడు అన్ని రోజుల కంటే ఎక్కువ టైం బైబిల్ చదవాలి, ఎక్కువ సమయం దేవునిలో గడపాలి, ఎక్కువ సమయం దేవునితో మాట్లాడాలి. కాబట్టి ఉపం అంటే దేవునికి దగ్గరగా, వాసం అంటే నివసించడం. దేవునికి దగ్గరగా నివసించడం అసలైనటువంటి ఉపవాసం అనమాట. కాబట్టి భోజనం మానేయడం కాదు ఉపవాసం. ఏ పని లేకుండా తలకు నీరేసుకుని శుభ్రంగాను తల స్నానం చేసేసి ఫ్రెష్గాను నీ ఉద్యోగానికి వెళ్ళిపోవడం కాదు ఉపవాసం. నా చిన్నతనంలో నేను అలాగే ఉపవాసం అంటే తలకు నీళ్ళు వేసుకోవటం, భోజనం అనేటివి అనుకునేవాడిని. అంతే, అంతా మామూలే, ఏ పనిగా పని చేసుకునేవాడు. తర్వాత నాకు బైబిల్ చదివాక అర్థమైంది, మీలో చాలామంది అలా చేస్తున్నారు కదా. ఉపవాసం అంటే తల స్నానం చేసేస్తారు, చక్కగా చాలా దీన స్వభావం, చాలా వికార ముఖం పెట్టుకుని భోజనం మానేసి కూర్చుంటారు. ఏమలాగా ఉన్నానంటే ఉపవాసం ఉన్నాను, ఏంటి అంత నీరసంగా ఉన్నానంటే ఉపవాసం ఉన్నాను అని చెప్పేటువంటి పరిస్థితులు మీరున్నారా? నిజంగా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నిజంగా అటువంటి పరిస్థితులు మీరు ఉన్నట్లయితే దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను 3rd క్లాస్లో తెలుగు టెక్స్ట్ బుక్లో ఒక స్టోరీ చదువుకున్నాను. అది నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది, మీకు గుర్తు చేయాలని చెప్పి నాకు గుర్తు చేశాడు దేవుడు. ఒక కోత అనుకున్నదంట, నేను ఎలాగైనా ఉపవాసం చేయాలి, నేను అనుకున్నది ఒకటి పొందుకోవాలి అని చెప్పి చాలా ఆశతో, అత్యాసక్తితో ఉపవాసం చేస్తాకి ఒక అడవిలోకి వెళ్ళిపోయి ఎవ్వరూ లేనటువంటి ప్రదేశంలో కూర్చుని ఉపవాసం చేస్తూ ఉందంట. చేస్తూ ఉండి కొన్ని నిమిషాలకి దానికి ఒక ఆలోచన వచ్చిందంట, అరే నేను ఉపవాసం చేస్తున్నప్పుడు నా శక్తి తగ్గిపోతుంది, నా ఎనర్జీ పోతుంది, నేను బలహీనమైపోతాను. మరి నేను ఆహారాన్ని ఎలా సంపాదించుకోగలుగుతాను, నాకు ఆహారం సంపాదించుకునేటువంటి అవకాశం ఉండదు కదా అని చెప్పి ఏం చేస్తుందంట అది, ఆ కోతి అడవిలోకి వెళ్ళి ముందు కొన్ని ఫ్రూట్స్, యాపిల్స్ ఇవన్నీ తెచ్చిపెట్టుకుని ఎదురుగా ఉన్నటువంటి చెట్టు తోరలో పెట్టుకుని ఉపవాసం చేస్తూ ఉందంట. మళ్ళీ ఒక అరగంట చేసాకుండి మెడిటేట్ చేసుకుంటూ ఉంటే ఒక అరగంట పోయాక మళ్ళీ ఆలోచన వచ్చిందంట,
అరే నేను ఉపవాసం చేస్తున్నాను, నేను చాలా శక్తి బలహీనం అయిపోతాను, నాలో ఏ విధమైనటువంటి ఎనర్జీ లెవెల్స్ ఉండవు, అన్నీ పడిపోతాయి కదా, మరి నేను ఎలా ఉపవాసం చేయగలుగుతాను? చేస్తాను. ఇంత బలహీనం అయిపోయినప్పుడు ఇక్కడ నుంచి ఆ చెట్టు దాకా నడుచుకుంటూ వెళ్ళాలంటే నాకు శక్తి ఎక్కడొస్తుంది అనేటువంటి ఆలోచనతో మళ్ళీ ఏం చేసిందంట, ఆ చెట్టు దగ్గర ఎక్కడో త్వరలో ఉన్నటువంటి ఆ యొక్క యాపిల్స్, ఈ ఫ్రూట్స్ అన్నీ తెచ్చిపెట్టుకుని దాన్ని వెనక పక్కన పెట్టుకుందంట. పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక అరగంట ఉపవాసం చేసి అలాగా ధ్యానం చేస్తున్నటువంటి సమయంలో మళ్ళీ దానికి ఒక ఆలోచన ఇచ్చిందంట. అరే నేను ఉపవాసం చేస్తున్నాను, నాకు బలహీనత వచ్చేస్తుంది, ఇవి చాలా దూరంలో ఉన్నాయి కాబట్టి నా చేతుల్లోనే పెట్టుకుంటాను, ఒకవేళ చేతితో మళ్ళీ లేపగలుగునో లేదో అని చెప్పి ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా చేతిలో పెట్టుకుని ఉపవాసం చేయడం ప్రారంభించిందంట. ప్రియమైనటువంటి మిత్రులారా, కల్పన కాదా చెప్పట్లేదు నేను, మనుషుల యొక్క స్వభావం ఎలా ఉంటుందని చెప్తుందండి. ఆ కోతి ఏం చేసిందంటే ఆ ఎనర్జీ లెవెల్స్ పడిపోతే ఈ చెయ్యి కూడా లేపలేనేమో అనేటువంటి ఉద్దేశంతో ఆ చేతిలో ఉన్నటువంటి ఫ్రూట్స్ తోటి అలా ఉండి ఉపవాసం చేస్తూ ఉందంట. అరగంట పోయే ఆలోచన వచ్చిందంట, ఈ చేతిలో పెట్టుకున్నాను, ఈ ఫ్రూట్స్ ఉన్నటువంటి బరువు వల్ల నా చేతులు నా నోటి దాకా లేస్తాయో లేగవో అని చెప్పి ఏం చేసిందంట, ఆ ఫ్రూట్స్ని నోటిలో పెట్టుకునేటువంటి ఎనర్జీ ఉంటుందో లేదని చెప్పి నోటిలో బుగ్గల నిండా ఆ లోపల దాచుకుందంట, అటువైపు ఇటువైపు లోపల పుల్లుగా పెట్టేసుకుని ఉపవాసం చేస్తూ ఉందంట. అలాగ గడిచినటువంటి ఒక గంట తర్వాత మళ్ళీ దానికి ఆలోచన వచ్చిందంట, నేను ఉపవాసం ఉండి బలహీనమైపోయి నా కాళ్ళు చేతులు నీరసం అయిపోయినా బలహీనమైపోయినా కడకి నాకు ఈ యొక్క వెజిటేబుల్స్ని ఇట్లా కొరికి నవ్వులేటువంటి ఎనర్జీ ఉండదేమో, బలహీనమైపోతానేమో అని చెప్పి ఏం చేసిందంట, లోపల పెట్టుకున్నటువంటి ఒక్కొక్క యాపిల్ని, ఒక్కొక్క ద్రాక్షని, ఒక్కొక్క దాన్ని కొరకటం ప్రారంభించిందంట. ఒకవేళ నేను మళ్ళీ ఎనర్జీ లేకపోతే అటువంటి కొరికేటువంటి శక్తి నాలో ఉండదేమో అని చెప్పి ఒకటి తినటం ప్రారంభించిందంట. ఈరోజున ఆ కోతి ఎవరో కాదు, నువ్వు నేను కూడా అటువంటి కోతి వేషాలు వేసినటువంటి వాడిని. ఉపవాసం అందులోకి ఉప్మా ఉపవాసం చేస్తారు చాలామంది. మామూలుగా రైస్ ఒక కేజీ వండుకుంటారు, అందరికి సరిపోలే. కానీ ఉపవాసం రోజున ఏం చేస్తారంటే 4-5 కేజీలు ఉప్మా వండుకుంటారు, పొద్దుటే లేసి తినేస్తారు, మళ్ళీ చర్చికి వెళ్ళే ముందు మళ్ళీ తినేస్తారు అన్నమాట. ఉప్మా వచ్చాక మళ్ళీ తినేస్తారు. ఏంటంటే ఉపవాసం అంటారు. మరి అదేంటంటే ఉప్మా తింటున్నాం, మేము భోజనం చేయట్లేదు కదా, భోజనం మానేసాం అంటే భోజనం ఒకటి మానితేనే ఉపవాసం వీళ్ళ దృష్టిలోను, ఉప్మా ఎంత తిన్నా కూడా అది లెక్క రాదనమాట. నా ప్రియమైనటువంటి వారులారా, దేవుడు ఎందుకని మీకు ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నాడంటే, ఆచారాల్లో పడి జీవిస్తూ ఉన్నారా మీరు? ఆధ్యాత్మికతను ప్రక్కన పెట్టేస్తూ ఉన్నారా? ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలకు విలువనిస్తున్నారా లేదా? అసలు ఉపవాసం ఎందుకు చేస్తున్నావు? ఏ ఉద్దేశంతో చేస్తున్నావు? నువ్వేం సంపాదించుకోగలుగుతున్నావు దాని ద్వారా? అనారోగ్యాన్నా లేక దేవుని యొక్క శక్తిని నువ్వు పొందగలుగుతున్నావా? ఆలోచించండి ఒకసారి. కాబట్టి దేవునికి నేను దగ్గర చేస్తుందా ఉపవాసం, లేకపోతే నిన్ను అనారోగ్యం పాలు చేస్తూ ఉందా? దేవుని శక్తిని నీకు పొందుకునేలాగా సహాయపడుతుందా ఉపవాసం, లేకపోతే నేను ఇంకా బలహీనపరుస్తుందా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే 3 రోజులు ఉపవాసం ఉంటారు, 5 రోజులు ఉపవాసం ఉంటారు, 40 రోజులు ఉపవాసం ఉంటారు. ఇలాగ డిఫరెంట్ వాళ్ళు జీవితాల్లో ఉపవాసం చేస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు అలా కాదు, జీవితాంతం కూడా, సంవత్సరాంతం కూడా దేవునికి ఉపవాసం చేయాలి. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా జీవించాలి. నీకు ఏదైతే అడ్డు వస్తుందో దాన్ని దూరం పెడుతూ దేవునికి దగ్గరగా జీవించాలి. అది నిజమైనటువంటి ఉపవాసము. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి సాతాను మన యొక్క ఆత్మీయ జీవితాన్ని దోసుకుని నాశనం చేస్తున్నాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 24వ వచనంలో, బలాఢ్యుని చేతిలో కొల్ల సొమ్ము ఎవడు దోసుకోగలడు? చూడండి, సాతాను ఏం చేస్తుందంట, తాను బలాఢ్యునిగా చేసుకుంటుందంట. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బంధించేశాడు. కాబట్టి వాడు దోసుకుపోతున్నాడు నీ యొక్క ఆశీర్వాదాన్ని అంతా కూడా. కాబట్టి నువ్వు ఎప్పుడు బలవంతుడవుతావు? నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడు అంటున్నాడు పౌలు గారు. బలహీనుడు ఏంటంటే బలవంతుడు ఏంటి? కాబట్టి నీలో ఉన్నటువంటిది ఏదైతే బలహీనపరుస్తుందో దాన్ని బలహీనపరుస్తావో, నువ్వు ఎప్పుడు బలహీనంగా తయారవుతావో అప్పుడు దేవుని బలం యాక్టివ్ అవుతుంది అనమాట. అప్పుడు నువ్వు బలవంతుడవుతావు. నీకున్న శక్తి సామర్థ్యాలు కాదు నీకు విడుదలనిచ్చేది, నీకున్నటువంటి శక్తి సామర్థ్యాలు కాదు నీకు జాబ్ తెచ్చిపెట్టేది, నీకున్నటువంటి శక్తి సామర్థ్యాలు కాదు నేను ఉన్నతమైన స్థితి తీసుకెళ్ళేది. నీ జాబ్ కాదు, నీ ప్రాపర్టీస్ కాదు, దేవుని యొక్క శక్తి. చూడండి, పేతురు వాళ్ళ మీద ఎప్పుడైతే దేవుని పరిశుద్ధాత్మ శక్తి వచ్చిందో, చేపలు పట్టే వ్యక్తి, పామరుడు, ఏమీ లేదు, ఒక్క మాట, ఒక్క ఓడు, ఒక్క ప్రసంగంతో 3000 మందినండి
చరిత్రలో ఇప్పటికి జరిగింది ఎక్కడన్నా? ఇప్పటి వరకైనా ఎక్కడైనా జరిగిందా? కనీసం నీ మాట నీ ఫ్రెండ్ విందో, కనీసం నీ మాట నీ ఫ్రెండ్ విండో. ఎన్నిసార్లు చెప్పినాను. కానీ ఆయన చదువు లేనటువంటి వ్యక్తి నిలబడి మాట్లాడుతుంటే 3,000 మందిని మార్చిందంటే అది ఎంత పవర్ ఉండుంటుంది ఆ మాటల్లోనూ. మరి ఏం పొందుకుంటున్నావు నువ్వు ఉపవాసాలు ఉండి? నీలో ఉన్న బ్లడ్ పర్సంటేజ్ పడిపోతుందా? నీలో ఉన్నటువంటి బ్యాక్ పెయిన్ బయటపడుతుందా? నీలో ఉన్నటువంటి లోపాలన్నీ బయటపడుతున్నాయా? నీలో ఉన్న అనారోగ్యాలన్నీ బయటపడుతున్నాయా ఉపవాసం ఉంటేనే? లేకపోతే దేవుని శక్తి నీలోంచి బయటపడుతుందా? ఆలోచించండి ప్రియమైనటువంటి వారులారా. కాబట్టి దేవుని ఉద్దేశం ఎప్పుడు కూడా మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, అధికారం చెలాయించండి, లివ్ లైక్ డొమినియన్ లైఫ్ అని చెప్తున్నాడు. కాబట్టి ఏలుబడి చేయండి అని చెప్తున్నాడు దేవుడు. సమస్యల్ని ఏలుబడి చేయకూడదు, సాతానికి నీకు మీద అధికారం ఉండకూడదు, ఈ లోకంలో దేనికి కూడా నీ మీద అధికారం ఉండకూడదు. కాబట్టి ఉపవాసం వలననే తప్ప మరి దేని వలన వదిలిపోవటం అసాధ్యమని చెప్పాడు. దెయ్యాలు మోకరిస్తాయి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. అందుకే యోవేలు 2:12 ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి మనఃపూర్వకంగా నా యొద్దకు తిరిగి రండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ రోజున మరి నీ జీవితాన్ని ఎలా జీవిస్తూ ఉన్నావు? ఇంతవరకు ఎన్ని ఉపవాసాలు చేసావు నువ్వు? ఏం మార్పు వచ్చింది నీ జీవితంలో? ఇంతవరకు ఎన్ని ఉపవాసాలు చేసావు నువ్వు? ఎన్ని ప్రార్థనలు చేసావు? కానీ దేర్ ఈజ్ నో చేంజ్. ఎన్ని ఎగ్జామ్స్ రాసినా కూడా రిజల్ట్ లేనప్పుడు, ఎంత చదివినా కూడా ఫలితం లేనప్పుడు ఎట్లా ఉంటారంటే సంతోషంగా ఉంటారు ఎవరన్నాను? ఎన్నో సంవత్సరాలు బట్టి జిమ్ చేస్తూ ఉన్నావు, కనీసం నీ బాడీలో చిన్న చేంజ్ లేదు. ఎట్లా ఉంటుంది పరిస్థితి? హల్లెలూయా, ఎట్లా ఉంటుంది మరి? పాత నిబంధన ప్రకారం ఏంటంటేనంట, భోజనాన్ని విసర్జించుట, మనసును చిన్నపుచ్చుకొనుట అనేటువంటి అర్థం ఉంటుందంట ఉపవాసం అంటే. హల్లెలూయా. యెషయా గ్రంథం 58:3లో 2 పదాలు ఉన్నాయంట. మొదటిది మాట ఏంటంటే ఉపవాసం అని, రెండవ దానిని ప్రాణములను ఆయాసపరుచుకునుట అని యెషయా గ్రంథం 58:3లో ఉన్నాయంట. దుఃఖపరుచుకునుట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి ఇదే విషయాన్ని నేను విపులంగా ఎదరెదర చెప్పాలని అనుకుంటూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో ఎవరెవరు ఉపవాసం చేశారు, ఎంత టైం ఉపవాసం చేశారు, ఉపవాసం చేసి ఏమి సాధించారు, ఏమి పొందుకున్నారు, ఎంతకాలం మనం ఉపవాసం చేయాలి, అసలు ఎలా ఉపవాసం చేయాలి అనేటువంటి విషయాల్ని నేను చెప్తాను ఎదరెదర. కాబట్టి ప్రతిరోజు మిస్ అవ్వకుండా ఈ వారం రోజులు వాక్యం విన్నట్లయితే అసలు ఇన్ని సంవత్సరాలు నా జీవితంలో చేసినటువంటి ఉపవాసం ఎలాంటిది, నేను ఎలాగ ఉపవాసం చేశాను, ఎలా బలపడ్డాను, దేవుళ్ళు ఏం పొందుకున్నాను. నువ్వు ఉపవాసం చేసి బీపీ తెచ్చుకున్నావా? నీ ఉపవాసం చేసి నువ్వు నీ బ్లడ్ లెవెల్స్ పడిపోవటం ఇది తెచ్చుకున్నావా? లేకపోతే బలం తెచ్చుకున్నావా? శక్తి వస్తుందని ఏమో దైవికమైనటువంటి వాక్యం చెప్తుంటే దేవుని గ్రంథం చెలవిస్తూ ఉంటే ఈరోజు నువ్వు శక్తిహీనుడిగా మారిపోతున్నావు, బలహీనుడిగా మారిపోతున్నావు. కాబట్టి ఆత్మసిద్ధమే, శరీరము బలహీనం అంటండి. కాబట్టి నువ్వు మోకరించాలంటే నీ మోకాలు సహకరించవు, ఏదో ప్రాబ్లం. ఎందుకనంటే ఈ శరీరానికి కావాల్సింది అన్నీ ఇచ్చేస్తున్నావు కాబట్టి అది ముద్దుబారిపోయింది, అది నీ మాట వినదు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఉపవాసం ఉండి దేవుడు మనసును తిప్పుదారని కాదు, నీ ఉపవాసం ఉండి దేవుడు మనసును మౌల్డ్ చేసి, చాలామంది ఏం చేస్తారంటే ఏదైనా ఇవ్వకపోతే తినడం మానేస్తారు, ఏదైనా ఇవ్వకపోతే అనుకున్నది రాకపోతే తినడం మానేస్తారు. ఎవరికి లాస్? అది ఉపవాసం అంటారు, బ్లాక్మెయిల్ అంటారు అన్నమాట. నేను ఇది ఇవ్వకపోతే నేను తిన్నాను, నాకు ఈ ఫోన్ కొనకపోతే నేను ఫోన్ చేయను. అదే లాజిక్ ఉపయోగిస్తారండి ఈ రోజున దేవుని దగ్గర చాలామంది. ప్రభువా నాకు ఈ ఉద్యోగం వచ్చేదాకా ఉపవాసం ఉంటాను, నేను ప్రభువా నాకు ఇచ్చేసేదాకా ఉపవాసం ఉంటాను. ఎంత ఎంత అది కరెక్ట్ అన్నది? నీవు ఆత్మలో బలపడడానికి ఉపవాసం ఉండు, ఆత్మను బలపరచుకో. ఆ ఆత్మ, నేను వెళ్ళి ఒక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపిస్తాడంట. పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యం అంటే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. నీ నిరుద్యోగ సమస్య నుంచి నిన్ను స్వతంత్రంగా చేస్తుంది, నీ అనారోగ్య సమస్య నుండి నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది, స్వతంత్రురాలుగా చేస్తుంది. నీ పేదరికం నుంచి, నీ అనారోగ్యం ఏదైనా కూడా దాని నుంచి అది స్వతంత్రులుగా చేసేది దేవుని ఆత్మ అన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం.
అంతేగాని నువ్వేదో మో ఆకారం వికారం చేసుకున్నాయి, లేకపోతే ఇది అది కాదు చేయవలసింది. ఈరోజు చాలామంది అదే చేస్తూ ఉన్నారంటే మోసగింత ఉన్నారు దేవుణ్ణి. ఆయన వెక్కిరించబడుటకు నరుడు కాదంట ఆయన. నువ్వు అనుకుంటా ఉన్నావు నాకే తెలియదు ఎట్లా ఉన్నాయని చెప్పేసేసి. లేదు లేదు, గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ ఈజ్ ఆల్మైటీ. జీసస్ ఆల్మైటీ గాడ్, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. నిన్ను సృజించక ముందే, నిన్ను తల్లి గడపలో ఉన్నప్పుడే, నీకు ఎముకలు ఏర్పడకముందే, నీకు రూపం ఏర్పడకముందే ఆయన నిన్ను చూసినటువంటి దేవుడు ఎంత గొప్పవాడు. ఆలోచించావు ఎప్పుడన్నాను? కాబట్టి నీ చీప్ ట్రిప్స్ ఉపయోగించేసేసి నేను ఎలా చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడు, నేను అలా చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడు, నేను ఎలాగుంటే చాలామంది తగ్గించుకుంటూ ఉంటారండి. ఎందుకనంటే తగ్గించుకున్నాడు హెచ్చించబడతాడు. ఎంత స్వార్థం అండి అది. హెచ్చించబడతాం అనేటువంటి ఉద్దేశంతో తగ్గించుకుంటున్నావు కానీ నువ్వు నిజంగా తగ్గించుకోవట్లేదు. నేను ఇలాంటివన్నీ జీవితం ఎన్ని చూస్తూ ఉంటాను. ఏంటి ఇలా ఎంత ఒబిడియంట్ చూపిస్తున్నారంటే అది నిజంగా ఒబిడియంట్ కాదు, ఇంతకీ నటన. కాబట్టి నీ ఉపవాసం దేవునికి దగ్గరగా ఉండేలా చేస్తుందా, లేకపోతే నువ్వు మనిషి దగ్గర అవుతున్నట్టు ఉన్నా కానీ నీ హార్ట్ మాత్రం చాలా దూరంగా ఉంది. ఇటువంటి హృదయ వైఖరితో నువ్వు చేసేటువంటి ఉపవాసమే కాదు. 40 రోజులు ఉన్నావో 40 సంవత్సరాలు ఉన్నావో నాకు తెలియదు కానీ నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుడా, 40 రోజులు ఉపవాసాలు చేశారండి అందరూ. చాలామంది ఉద్యోగం మానలేదు, 40 రోజులు ఉపవాసాలు చేశారు. ఏ పని మానలేదు, 40 రోజులు ఉపవాసాలు చేస్తారు. పేరుకి ఉపవాసం, భోజనానికి దూరంగా ఉన్నారు. భోజనం మాత్రమే తినలేదు. భోజనానికి ఎంత దూరంగా ఉన్నారో దేవుడికి అంతే దూరంగా ఉన్నారు వాళ్ళు. దేనికి దగ్గర అవ్వలేదు, దేనికి చెందలేదు వాళ్ళు. ఇటు భోజనానికి చెందలేదు, ఇటు దేవుడికి చెందలేదు. ఎంత మోసపోయారు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుడా. దేవుడు ఈ విషయాలన్నీ నీకు ఎందుకు తెలియజేస్తున్నాడు తెలుసా? యు ఆర్ స్పెషల్, యు ఆర్ మాస్టర్ పీస్. నిన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. కాబట్టి నీ జీవితంలో ఇటువంటి పొరపాట్లు జరగకూడదు. అసలు విషయం ఏంటో తెలుసుకోవాలని ఈ విషయాలన్నీ తెలియజేయడానికి దేవుడు నీకు ఒక చక్కటి ప్లాట్ఫామ్ ఇచ్చి దేవుడిని నడిపిస్తూ ఉన్నాడు. మరింతవరకు నువ్వు చేసినటువంటి భక్తి, నువ్వు చేసినటువంటి విధానం అసలు ఏ విధంగా ఉంది? దేవుల్లో నిన్ను బలపడటానికి ఏమైనా ఉపయోగపడిందా? దేవుళ్ళు నిన్ను ఆయనకి దగ్గర చేసిందా? దేవునికి దగ్గర చేసిందా ఏదన్నా? ఈ రోజున యూట్యూబ్లు, ఫేస్బుక్లు ఓపెన్ చేస్తూ ఉంటే చిన్న చిన్న పిల్లలండి, వాళ్ళకి ఏంటో మత్తాయి సువార్తలు ఏముంటుందో, మార్కు సువార్తలు ఏముంటుందో, కనీసం యోహాను 3:16లో ఏముంటుందో కూడా తెలియనటువంటి వాళ్ళు ఈ రోజున చిన్నవాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళని, పెద్దవాళ్ళని, వయసులో పెద్దవాళ్ళని, అనుభవాలు ఉన్న వాళ్ళని విమర్శించేస్తూ ఉన్నారు. అంటే ఈ విమర్శనాత్మకమైనటువంటి బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి అంత టైం నీకుంటే ప్రార్థించే టైం ఇంకెంత ఉండాలి నీకు? విమర్శించడానికే నువ్వు అంత ప్లాట్ఫామ్ వేసుకుని అంత టైం నువ్వు స్పెండ్ చేస్తూ ఉంటే మరి దేవునికి దగ్గర అవ్వాలి. అతను విమర్శించడం వల్ల నేను దేవునికి దూరం అవుతున్నాను. కాబట్టి నువ్వు దేవునికి దగ్గర అవ్వాలంటే ఏం చేయాలి? అడ్డులు తొలగించుకోవాలి. నో 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 ఈ వీడియో నేను చూడకూడదు, ఇటువంటి విమర్శనాత్మకమైన వీడియోస్ నేను చూడకూడదు, ఇది నాకు సంబంధించింది కాదు, నేను బలపడను దేవుళ్ళను. ఈ దైవసేవకుడు తిడుతున్నారు, ఏం తిట్టుకుంటున్నారు అని నువ్వు వినాలనుకుంటున్నావా? అంటే నువ్వు కూడా అందులో జాయిన్ అవుతున్నావు తెలుసా? నువ్వు కూడా ఆ గుంపులో జాయిన్ అవుతూ ఉన్నావు. ఉపవాసము చేయడం లేదు, నువ్వు దగ్గరగా ఉండడం లేదు, దేవునికి నువ్వు సహవాసం చేయట్లేదు, జీవించట్లేదు. ఎవరితో జీవిస్తున్నావు? వాళ్ళతో. దుష్టుల ఆలోచన చెప్పున నడువక అంటే నడుస్తున్నాను. దుష్టులు ఏం చేస్తారు? ఎదుటి వాళ్ళ లోపాలను వెతికి చూపిస్తారు. ఏసయ్య నువ్వు పాపమని తెలుసు, నువ్వు దోషమని తెలుసు, నీవు హృదయం ఘోరమైన వ్యాధి కలిగిందని తెలుసు, కానీ ఆయన ఎత్తి చూపించలేదే. ఒరే పాపి అని పిలిచాడే నిన్ను, కానీ నువ్వే పాపాయమ్మ, పాపారావు, పాపి ఈ పేర్లు పెట్టుకుంటుంటావు. కానీ దేవుడు నిన్ను నా కుమారుడా, నా కుమార్తె అని పిలుస్తున్నాడు దేవుడు. దయచేసి వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు నీ జీవితాన్ని ఎలాగా గడుపుతూ ఉన్నావు? ఎటువంటి ఉపవాసం నువ్వు ఉంటా ఉన్నావు? దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం ఏంటి తెలుసా? అసలు దేవునికి నువ్వు దగ్గరగా ఉండాలన్నమాట. అన్ని పక్కన పెట్టాలి. నీకు ఏది అడ్డు వస్తుందో నీ మధ్యన. అందుకే మీ దోషములు మీకును నాకును అడ్డుగోడగా ఉన్నాయంట. అడ్డుగోడ. హల్లెలూయా. నీకు నాకు అడ్డుగోడ వచ్చినాయి అంట. కాబట్టి నువ్వు నలుగురికి తెలిసేలాగా ఉపవాసం ఉండి ఇంట్లో వంట ఉండలేదని ఏంటంటే ఉపవాసం. ఎన్ని రోజులు అంటే 40 రోజులు.
40 రోజుల్లో 40 నిమిషాలు ప్రార్థన చేసావు నువ్వు, 40 నిమిషాలు కనీసం బైబిల్ చదివావు. నా ప్రియమైనటువంటి సహోదరు స్నేహితులారు, నేను ఎవరిని ద్వేషించట్లేదు, ఎవరిని దూషించట్లేదు, ఎవరిని కూడా నేను కామెంట్ చేయట్లేదండి. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకుండా ఎవరు కూడా. నా ఆసక్తి ఏంటంటే, నేను 40 రోజులు ఎప్పుడూ ఉపవాసం చేయలేదు. 40 రోజులు నేను ఎప్పుడూ ఉపవాసం చేయలేదు, కానీ నేను దేవునికి దగ్గరగా జీవించాను. దేవుడు నాకు ఆత్మీయ జ్ఞానం ఇచ్చాడు, వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి శక్తిని ఇచ్చాడు. దేవునికి కావాల్సిన దానికి దగ్గరగా ఉండటం, కానీ ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తూ నువ్వు నీ హృదయం అనండా ద్వేషము అసూయ పెట్టుకుంటూ వాళ్ళని వీళ్ళని దూషించి ఏసయ్యా నీ చేతులు పైకెత్తితే అది పరిశుద్ధమైన చేతులు ఎలాగవుతాయండి? ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని చెప్పి ఎందుకని అన్నారు? మదర్ తెరిసే గారు చక్కటి మాట అన్నారు. కాబట్టి నువ్వు ఎటువంటి జీవితాన్ని జీవిస్తావు ఉన్నావు ఈ రోజున? ప్రార్థన ప్రభువా అని ప్రార్థన చేస్తావు, బయటికి వెళ్తే పనికి మాలిందానా, పనికి మాలివాడా అని తిడతా ఉంటారు. వాట్ ఈస్ ద యూజ్? అది నాలుకేనా? అది నోరేనా అసలేని? కాబట్టి ఈరోజు నువ్వు ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా ఉంటే నీ మాటలు ప్రత్యేకంగా ఉండాలి, నీ ప్రవర్తన ప్రత్యేకంగా ఉండాలి. వ్రత దినం ఏర్పాటు చేసుకున్నావు నువ్వు, కాబట్టి నువ్వు ఎలాగో ప్రత్యేకంగా ఉండాలి. ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించాలి. నువ్వు లోకంలోకి వేరే జీవించాలని చెప్పి దేవుని వాక్యం చదివిస్తుంది. లోకంలో కలిసిపోమని కాదు, లోకంలో వేరుగా జీవించాలి నువ్వు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, వందనాలు నా ప్రభువా. కాబట్టి నువ్వు ప్రత్యేకించబడ్డావా, లేకపోతే నలుగురితో కలిసిపోతా ఉన్నావా? నలుగురితో నతానేలు ఒంటరిగా ఉన్నప్పుడు ఓనేసిమ అన్నాడు అంటే ఎవరో ఒక ఆయన. కాబట్టి నలుగురితో ఉన్నప్పుడేమో ఆ మాట, ఒంటరిగా ఉన్నప్పుడేమో ఈ మాట. అక్కడో రంగు ఇక్కడో రంగు, రంగులు పూసుకుని తిరగడానికి ఇది రంగుల ప్రపంచం కాదండి. నువ్వు రక్షించబడాలంటే నీకున్న రంగు అంతా పోవాల్సిందే. నీ రక్షకుడు నీలో నివసించాలంటే నీకున్న రంగు అంతా పోవాల్సిందే. కడిగేడాయన శిలువ రక్తం వేసి కడిగేసినప్పుడు నీకు రంగులు లేవు, ఒకటే రంగు, ఎరుపు రంగు. ఏసు రక్తం చేత కడగబడినటువంటి నీవు యేసయ్య బిడ్డగా స్వీకరించబడ్డావు, ఇంకా రంగులు వేసుకునే అవకాశం లేదు నీకు. కాబట్టి ఈ లోకంలో నువ్వు రంగులు వేసుకు జీవిస్తూ ఉన్నావా? ఎటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు? దెర్ ఇస్ నో ఛాన్స్ అనమాట. షార్ట్ కట్స్ ఏమీ లేవు. దేవుని దగ్గర ఉండాలా, ఆత్మీయంగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి, స్పెషల్గా ఉండాలి, ప్రత్యేకించబడిన వారిగా జీవించాలి. అప్పుడు మాత్రమే దేవుని శక్తిని మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా. మరి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అసలే ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏమి చేయకూడదు, అసలు ఉపవాసం ఎలా చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా విపులంగా రేపు నేను వివరించాలనుకుంటున్నాను. దయచేసి ఎవరు మిస్ అవ్వకండి. మరి సమయం అయింది కాబట్టి నేను ఈ యొక్క మెసేజ్ని ఇక్కడ ఆపుతున్నాను. పార్ట్స్ కింద దీన్ని ఈ వారం అంతా కూడా మీకు తెలియజేస్తాను. కాబట్టి నువ్వు ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా, లేకపోతే పరులు చేస్తున్నారని చెప్పి, పరాయి వాళ్ళు చేస్తున్నారని చెప్పి, పక్క వాళ్ళు చేస్తున్నారని చెప్పి, అందరూ చేస్తున్నారని చెప్పి నువ్వు చేస్తూ ఉన్నావా? నేను కూడా అందరూ ఎంపీసీ గ్రూప్ తీసుకుంటారని చెప్పి నేను ఎంపీసీ గ్రూప్ తీసుకున్నానండి. నాకు తెలియదు ఎంత కష్టంగా ఉంటుందా, ఎంత ఎలాగ ఉంటుందా అన్న విషయం నాకు తెలియదు. కానీ చాలా ప్రాబ్లం ఫేస్ చేయవలసి వచ్చింది, చాలా కష్టపడవలసి వచ్చింది. దేవుని మహాకృపను బట్టి దేవుడు నాకు సాయం చేశాడు కాబట్టి నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. ఈరోజు అలాగే నువ్వు ఏదో మనకేం తెలియదు కాబట్టి అందరూ చేస్తున్నారు కాబట్టి మనం చేస్తున్నాం. ఆచారంలో నువ్వు పడిపోతున్నావా? ఆచారంగా చేయకుండా ఏది కూడా, అనాలోచితంగా చేయకుండా ఏది కూడా. దేవుడు నీతో చెప్పినప్పుడు మాత్రమే ఉపవాసం చేయి, దేవుడు నిన్ను ప్రేరేపించినప్పుడు మాత్రం ఉపవాసం చేయి. నీకు తెలుస్తుంది నీ ఆత్మీయ స్థితి ఏంటన్నది. అప్పుడు మాత్రం అది నీకు ఉపయోగకరంగా ఉంటుంది. తప్ప అందరూ చేస్తున్నారని చెప్పి చేస్తే అది ఆచారం అయిపోతుంది. నిన్ను ఆత్మీయతలు అభివృద్ధి చెందించదు, అది నిన్ను బలహీనపరిచేస్తుంది. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, వందనాలు యేసయ్యా. మరి ఈరోజు నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావు, ఎటువంటి ఉపవాసం చేస్తూ ఉన్నావు? దేవునికి దగ్గరగా ఉన్న ఉపవాసం చేస్తున్నావు, నిన్ను నువ్వు ప్రత్యేకించుకున్నటువంటి ఉపవాసం చేస్తూ ఉన్నావా, లేకపోతే నిన్ను సెపరేట్ చేసేస్తా ఉన్నదా ఆ ఉపవాసం? దేవుని నుంచి ఇంకా దూరపరిచేస్తూ ఉందా? ఆలోచించేయండి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. చాలా నూతనమైన విషయాలు తెలియజేసావు దేవా. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం నా ప్రభువా. ఈరోజు నా ప్రభు వీళ్ళంతా ప్రత్యేకించబడిన వారుగా ఉండాలి నా తండ్రి. వారి జీవితాలు ప్రత్యేకించబడాలి నా తండ్రి. లోకమునికి వేరే జీవించాలి నా తండ్రి. మరి నా ప్రభా, ఒక కలపు చూసినట్లయితే ఒక లోకంలోనే, మురుకులోనే, పాపంలోనే, బురదలోనే జీవిస్తుంది. కానీ దానికి ఏ బురద అంటుంది? లోకానికి వేరే జీవిస్తుంది నా ప్రభా. లోకానికి వేరే జీవించడం అంటే సెపరేట్గాను పక్కకి వెళ్ళిపోవటం కాదు. ఉన్న పరిస్థితుల్లోనే ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఆ యొక్క మురికి నీకు అంటకుండా జీవించటం అని దేవుడు చెప్తా ఉన్నాడు నా ప్రభు. ఇప్పటి వరకు విన్న వాక్యం ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందినట్లు నువ్వు సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు. నేను నమ్ముచున్నాను దేవా, ఈ వాక్యం వ్యర్థం కాలేదని. ఈరోజు నా ప్రభు ఉపవాస విషయంలో ఒక చక్కటి విషయాన్ని మాకు తెలియజేశావు. మరి ఈరోజు ఎంతమంది అయితే ఈ వాక్యం విన్నారో ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందినట్లు
సహాయం చేయమని ఈ రోజు నుంచి నా ప్రభు నిజమైనటువంటి ఉపవాసం ప్రతి వారు చేయనట్లు, వారి జీవితంలో ఏ విధమైనటువంటి దానికి నా ప్రభు దగ్గర అవ్వకుండా నీకు దగ్గర అవ్వాలి. ఏదైతే అడ్డుగా ఆటంకంగా వారి మధ్య నిలుస్తుందో దాన్ని దూరం పెట్టినట్లు నా ప్రభు నీతో సహవాసం చేసినట్లు, నీకు దగ్గరగా జీవించినట్లు, నీకు దగ్గరగా నివసించినట్లు వారికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నా ప్రభు. ప్రతిరోజు అద్భుతమైన విషయాలు మాకు తెలియజేస్తూ ఉన్నావు. మరి ఈ సత్యం అనేక మంది తెలుసుకుని అనేక మంది ఇక్కడికి వచ్చిన ప్రభు నేను స్తుతించి నేను మహింపరిచినట్లు సహాయం చేయమని ఇంతవరకు నాతో ఉండి అద్భుతమైన విషయాలు తెలియజేసి మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనం చెల్లిస్తున్నాను. మరి నా ప్రభు కోతి వంటి ఉపవాసం కాకుండా ఒక చక్కటి ప్రత్యేకమైనటువంటి ఉపవాసం చేసి నేను స్తుతించి నేను మహింపరిచినట్లు మాకు ప్రతి ఒక్క సహాయం చేయమని నా ప్రభు అద్భుతమైనటువంటి వాక్యం నా తండ్రి వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెంది 30, 60, 100 1000 ఫలింప చేయమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్.